దర్శకధీరుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హీఈస్ ఎ లెజెండ్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఆటలు, పాటలు, నటన, మ్యూజిక్ డైరెక్షన్, వాట్ నాట్. హీఈస్ ఏ ఆల్ రౌండర్. హీఈస్ నన్ అదర్ దాన్ ఎస్వి కృష్ణారెడ్డి. ఈ రోజు ఎస్వి కృష్ణారెడ్డి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్, గ్రాండ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. దర్శకధీరుడు కార్యక్రమంలో మిమ్మల్ని ప్రత్యేక అతిథిగా మీరు రావటం మాకెంతో సంతోషకరంగా ఉంది. అయ్యో, నాకు కూడా సంతోషంగానే ఉంది. కానీ ఇక్కడ ఒకటి ఉందండి, ఇది ధీరత్వము, వీరత్వము, శూరత్వము ఈ మూడు అని ఏమి లేవు కూడా. తన పని తాను చేసుకుంటూ పోవడం అనేటటువంటిదే ప్రధానంగా ఉన్నటువంటిది. ఇక ధీరుడు, వీరుడు, సూర్యుడు మీరు మీకు నచ్చినటువంటి పెట్టుకుంటారు అంతే తప్ప తప్పేమీ లేదు కూడాను. మీ ఇష్టం, అది మీకు సంబంధించిన విషయం. నాకు సంబంధించింది మాత్రం కాదండి. గొప్ప వాళ్లకు సంస్కారం ఉంటుంది అంటారు, కానీ సంస్కారం ఉన్న వాళ్లే గొప్పవాళ్ళు అవుతారని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. దీనికి మీరేమంటారు? అంతా కూడా ఆ ప్రేక్షకుల యొక్క దయ మాత్రమే. వాళ్ళంతా ఇదంతా వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళు చెప్పినటువంటిది మనం చేయటం అని అంతేనండి. కథ బాగుంది, నచ్చింది అని చెప్పారు, అప్పుడు కథ రాస్తున్నాను. స్క్రీన్ ప్లే నచ్చింది, బాగుంది అన్నారు, స్క్రీన్ ప్లే చేస్తున్నాను. అలాగే మ్యూజిక్ బాగుందండి, బాగుందండి వరుసటి ఈ రోజు వరకు కూడా వస్తూనే ఉన్నాయి. సో అవి కూడా చేస్తూనే ఉన్నాను. ఇక మాటలకు వచ్చేసరికి మాటలు కూడా చేస్తున్నానండి. నేను ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి మాటలు కూడా రాస్తున్నాను. అందుకని చేయడానికి ఇదేముంది అదేముంది ఏముందండి, ఏమి సాధించలేదు నేను. నాకు దాని పట్ల ఉన్నటువంటి పిచ్చి, మమకారం, ఇష్టం, దాంతో అందులోకి దాని గురించి లోతు తెలుసుకుని ప్రతిదీ కూడా తెలుసుకుంటూ తెలియజేస్తూ నాకు నేనుగా నోయింగ్ ద నాలెడ్జ్ అండ్ టెల్లింగ్ ద నాలెడ్జ్, దట్స్ ఇట్, అంతేనండి. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప వేరే ఏమీ లేదండి ఇందులో. అంటే ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో కొంకుదూరులో జన్మించిన మీరు మరి ఇంత సుదీర్ఘమైన సినీ ప్రయాణాన్ని మరి ఆస్వాదిస్తారని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వడం అయ్యానండి. కాకపోతే ఏదో ఒక రోజుకి మనకి మంచి రోజు వస్తుంది అలాగనటువంటి ఒక తపన ఉండేది నాలో. అది ఏ రోజు ఫెయిల్ అవ్వలేదండి. ప్రతిదీ కూడా సక్సెస్ అవుతూనే వచ్చింది. అందులో ఇది కూడానండి, ఇప్పుడు మీరు చెప్పింది కూడా అంచేత చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాను. ప్రతిదీ చేస్తూనే ఉంటానండి. ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూ సర్టిఫికేట్ ఉన్న ఏకైక డైరెక్టర్ మీరు ఒక్కరు మాత్రమే. అది ఎలా సాధ్యమైందంటారు? అంటే U/A కూడా ఇస్తుంటారు కొంతమందికి, కానీ మీకు అచ్చంగా యూ వచ్చింది. మరి సకుటుంబ సపరివార సమేతంగా మీ సినిమాలు అందరూ చూస్తుంటారు. మరి ఇంత గొప్పతనం ఎలా సాధ్యమైంది? దానికి ఒకటే కారణం ఉందండి. అదేంటంటే కథ చేసుకునేటప్పుడు, మాటలు రాసేటప్పుడు కానీ, లేదా స్క్రీన్ ప్లే చేసేటప్పుడు కానీ, మ్యూజిక్ చేసేటప్పుడు కానీ ఇందులో ఎలాంటి అశ్లీలత లేదు కదా అని ప్రశ్నించుకోవాలి మనకి మనం. నేనే కాదు, ఏ దర్శకుడైనా చేయవలసిన పని. దట్ రీజన్ ఈజ్ వన్ సీక్రెట్ ఈజ్ దేర్ అండి. అదేమిటి అనంటే, ఇది పబ్లిక్లో చూస్తున్నటువంటి సినిమాయే తప్ప ప్రైవేట్గా, పర్సనల్గా చూస్తున్నటువంటి యూట్యూబ్ మ్యాటర్సో, లేకపోతే యూట్యూబ్ కూడా కాదనుకోండి, యూట్యూబ్ కూడా అందరూ చూస్తారు, లేకపోతే ఓటీటీలో ఇంకోటో అయితే మీరు ప్రైవేట్గా చూస్తారు కాబట్టి మీరు ఒక్కళ్ళు మాత్రమే పెట్టుకుంటారు, ఐప్యాడ్లు మాత్రమే పెట్టుకుంటారు. సరే, తర్వాత చేసుకుంటూ పెడతారు. అట్లాగా మరి మీరు కామన్ సెన్స్ ఉండాలి కదా మనకి. ఇది పబ్లిక్లోకి వెళుతున్నటువంటిదండి. 10 మంది ముందుకు మనం వెళుతున్నామంటే థియేటర్లో పక్కన అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఇలా వరుసగా కూర్చొని ఉండొచ్చు అండి. వీళ్ళందరూ ఉండగా మనం అక్కడ ప్రవర్తించే అవకాశం స్క్రీన్ కల్పించవలసిన బాధ్యత మాత్రం ఆ స్క్రీన్ డైరెక్టర్స్కి, రైటర్స్కి, అందరికీ ఉందండి. కానీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అందరూ కూడా అలా ఆలోచించట్లేదు కదా మీలాగా. ఆలోచిస్తారో లేదో అన్నది నాకు సంబంధమే ఉందండి. నేను నా పని వరకు నేను మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఇలాగే చేసుకుంటూ వెళ్తాను. అంటే సినిమాలో అసలు ఏమాత్రం అశ్లీలం లేకుండా పాటలు, మాటలు ఎంత చక్కగా సాగుతుంటుంది మీ కథనం కానివ్వండి. ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటారు? నాకు ఇన్స్పిరేషన్ ఏముందండి, నాకు నేనే ఇన్స్పిరేషన్, అంతే, వేరే ఏం లేదు. చక్కగా కొత్త విషయాన్ని పట్టుకోవడం, అది అందంగా చెప్పడం, 10 మందికి అర్థమయ్యేలా చెప్పడం. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే 90 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు వచ్చి చూస్తారు సినిమా, 80 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు చూస్తారు, 70 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు చూస్తారు, 60, 50, 40, 20, 30. కానీ
5 ఏళ్ల వయసు ఉన్న కుర్రాడికి కూడా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే అది సినిమా అవుతుందండి. అంటే ఆ బాల గోపాలం మీ సినిమాని ఎంజాయ్ చేస్తూ అంటే 5 ఏళ్ల వయసు వాడు ఉంటాడు అక్కడ, 10 ఏళ్ల వయసు వాడు ఉంటాడు, 25 ఏళ్ల వయసు వాడు ఉంటాడు, అందరూ కలిపి కూర్చుని చూసేటటువంటి సినిమా కాబట్టి ఇది మొత్తం అందరికీ అవగాహన అవుతుందా లేదా అన్నటువంటి దృష్టి మాత్రం మనం సారించాల్సిన అవసరం ఉంటుందండి. అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా మీరు జీరోని కూడా తీసుకెళ్లి హీరోని చేయగలరు. అది ఆలి విషయంలో కూడా మీరు ప్రూవ్ చేశారు. అది ఎలా సాధ్యమైంది, అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? అది ఇక అప్పటికి కొద్దీ అది ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందండి. ఆ నిర్ణయాన్ని ఆడియన్స్ అందరూ కలిపి పెద్ద సక్సెస్ ఇచ్చారు. అందుకే నేను సదా రుణపడి ఉంటానండి ఆడియన్స్కి. సంస్కారవంతమైన సినిమా, స్వచ్ఛమైన స్నేహం. మరి మీ ఇద్దరు అంటే అచ్చిరెడ్డి గారు మీరు కలిసి చేసిన ప్రయాణం ఎలా సాగుతుందంటే ఏం చెప్తారు? అద్భుతంగా, అందంగా, ఏ రోజుకి కూడానండి చెడిపోకుండా సుఖంగా సంతోషంగా జరుగుతుందండి. ఆనాడు అలాగే ఉన్నాడు, ఆయన ఉన్నారు, నేను ఉన్నాను. అలాగే జరుగుతూ ఇవాళకి జరుగుతుంది, రేపటికి జరుగుతుంది, ఎల్లుండికి జరుగుతుంది, తర్వాత కూడా జరుగుతుందండి. చనిపోయేదాకా కూడా నేను ఆయన్ని విడిచిపెట్టను. ఇది వాస్తవం. అంటే మీకు బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. 100% అండి, 100%. అంటే ఈ సినిమా ప్రయాణంలో మీరు ఎన్నో కష్ట నష్టాలు ఫేస్ చేస్తుంటారు. సినిమా కష్టాలని కూడా అంటారు. ఎవరైనా మద్రాసు వెళ్ళిన వాళ్ళు అంత తేలిగ్గా సక్సెస్ అయితే రాదు. చాలా కష్టాలు నష్టాలు ఫేస్ చేసి డక్కా ముక్కిలు తిని తర్వాత నిలబడతారు. మరి మీరు అటువంటి సినీ కష్టాలు ఏం ఫేస్ చేశారు మీ జీవితంలో? అమ్మో, ఉన్నాయండి, లేకుండా లేవు. కానీ ఆ కష్టాల గురించి అన్ని ఇప్పుడు మనం చర్చించుకోవడం అనేటటువంటి. అంటే మీ కష్టాలు 4 పంచుకుంటే మా ప్రేక్షకులతో వారు కూడా సంతోషపడతారు. అంటే ఎలా ఎదిగారు అనేది తెలుసుకుంటే ఇప్పుడు ఈ రోజు వచ్చే వాళ్ళకి కూడా ఒక డైరెక్టర్గా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. అయ్యో, అది ఎప్పుడూ కావాలని కోరుకుంటానండి. 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, మనం చేసే ప్రతి పని కూడా ఎదుటి వాళ్ళకి ఉదాహరణగా కనిపించాలి అన్నటువంటి అభిప్రాయంతో నిరంతరం కృషి చేస్తూనే ఉంటా. ఎప్పుడూ ఆపనండి. సో ఆ ప్రయత్నంలోనే ఈరోజు, నిన్న, మొన్న, రేపు, ఎల్లుండా కూడా జరుగుతూనే ఉంటుందండి. అప్రతిహితంగా జరుగుతుంది. అలాగే పగడాల పడవ తర్వాత మీరు బ్యాక్ టు పెవిలియన్ లాగా ఒకసారి మళ్ళీ మీ ఊరు వెళ్ళారు, స్వీట్ షాప్ పెట్టుకున్నారు. అవునండి, పెట్టుకున్నా. కానీ తర్వాత ఇది రైట్ టైం మనకి అని అనిపించింది. దానితో పాటు వెనక్కి తిరిగి రావడం జరిగిందండి. మెడ్రాస్ రావడం, అక్కడ వేషాల కోసం ప్రయత్నం చేయటం. ఇక అక్కడి నుంచి కొనసాగుతూ ఉందండి. ఆ తర్వాత అచ్చిరెడ్డి గారు పరిచయం ఏంటంటే చిన్నప్పుడే పరిచయం అనుకోండి. ఆ తర్వాత అచ్చిరెడ్డి గారు వచ్చి ఒకసారి సినిమా అది చూసి పగడాల పడవ లేదు మనం ప్లాన్ చేద్దాము అని చెప్పి అక్కడి నుంచి ఆయన ప్లానింగ్లో స్టార్ట్ అయిందండి. అది ఒక అద్భుతం అంతే. అలాగే మీరు ఎక్కడ డైరెక్షన్ కోచింగ్ తీసుకోలేదు, ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయలేదు. కానీ అసలు ఎలా సాధ్యం? అదే డైరెక్టర్ గా నిలబడాలంటే ముందు ఎక్కడైనా గైడెన్స్ తీసుకోవాలంటే సినిమాలు చూసే వాళ్ళందరూ కూడా మీలాగా డైరెక్షన్ చేయలేరు. బట్ మీకు ఎలా సాధ్యం? ఆ మ్యాజిక్ ఏంటో చెప్పాలి. ఏమి కాదండి, అది మనం చేసేటటువంటి సినిమాలను బట్టి మన చేసే సినిమాలు ఉంటాయి చూడండి, అవే మనకు నేర్పుతాయి. అంటే ఇప్పుడు ఒక అవగాహన మనకు ఉండాలండి. ఓన్లీ ద నాలెడ్జ్, అంత మించి ఏమీ కాదండి. ఇది సినిమా ఈజ్ నాట్ ఏ గ్రేట్ థింగ్, ఎనీ వన్ కెన్ డూ ఇట్ అండి. అంటే చూసే వాళ్ళందరికీ అది సాధ్యం కావట్లేదు, మరి మీకు మాత్రమే సాధ్యం ఏంటంటే ఆ సీక్రెట్ ఏంటో పంచుకో. సీక్రెట్ ప్రత్యేకంగా ఏమి లేదండి, ప్రత్యేకంగా అంటూ ఏమి ఉండదండి. కాకపోతే మనం అందులో అవగాహన తెలుసుకుంటూ అందులో మనం నిమగ్నం అయిపోయి దాని గురించినటువంటి నాలెడ్జ్ పెంచుకుంటూ అభివృద్ధి మనం చేసుకుంటూ వెళ్ళడమే మనం చేసినటువంటి పని, అంతే. మీరు ఎన్నో సినిమాలు డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా తీసిన తర్వాత మళ్ళీ నటుడిగా ప్రయాణం చేశారు. అంటే మొదట్లో మీకు నటుడు అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. కానీ మీరు చాలామంది హీరోలకి లైఫ్